హాయ్ అండి. ఇవాళ లంచ్లోకి ఏం చేసానో చూస్తున్నారా మీరు? చక్కగా వైట్ రైస్ పెట్టేసుకున్నామండి. ఇటువైపు ములక్కాడ టమాటా అండి, ఇంకోవైపు ఏంటి చేపల కూర ఉడికిపోతుందండి. ములక్కాడలు చూసారా ఎంత నవనవలాడుతూ లేతగా ఉన్నాయో, సూపర్గా ఉంటుందండి. ఇలాగ లేతగా ఉంటే ములక్కాడ ఎగిరేసుకుంటే, అందుకని వాళ్ళు ఈయన ఇస్తుందని ములక్కాడ టమాటా ఎగిరేసేస్తున్నానండి. మనకొస్తే చేపల కూర అండి. ఎలా వండాను అనుకుంటున్నారా? పండు మిరపకాయ చేపల కూర అండి. ఇది కారం బదులుగా పండు మిరపకాయలు నూరుకొని చేపల పులుసు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. నేను కూడా ఇవాళ ఫస్ట్ టైం ట్రై చేశానండి. నాకైతే బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నానండి. వేడి వేడి అన్నంలో ఇలా పండు మిరపకాయ చేపల పులుసు వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే కనుక ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి మర్చిపోకుండా. ఇదిగోండి మన ఇవాళ లంచ్లోకి ఇవేనండి ప్రిపేర్ చేసుకున్నాం. అన్నం చూసారా ఆవిరి ఎలా వస్తుందో? ఇంత వేడి వేడి అన్నంలో చేపల కూర వేసుకుని తినండి, సూపర్గా ఉంటుంది.